अस्सलामुअलैकुम आदाब, मैं खुदर याफ़ी और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। कंदी श्रीनिवास रेड्डी ने अपने कैंप ऑफिस में सीएम रेवंत रेड्डी की सालगिरह तकरीब का किया इनेकाद, केक काट कर मनाया जश्न, रेवंत रेड्डी को दी मुबारकबाद। वज़ीर आला रेवंत रेड्डी की सालगिरह तकरीब के पस मंज़र में कंदी श्रीनिवास रेड्डी की क़यादत में ब्लड डोनेशन कैंप का कामयाब इनेकाद, कंदी श्रीनिवास रेड्डी जोड़े ने किया आगाज़। आइन ने तमाम शहरियों को अच्छी क़यादत के इंतखाब के लिए वोट का हक़ दिया है। वोट शऊर बेदारी प्रोग्राम से एडिशनल कलेक्टर श्यामला देवी का खिताब। और अब ख़बरों की तफसील। रियासत तेलंगाना के चीफ मिनिस्टर गरीबों और पसमानदा लोगों के लिए उम्मीद की किरण, कंदी श्रीनिवास रेड्डी का बयान। सीएम रेवंत रेड्डी की यौम पैदाइश के मौके पर आदिलाबाद में कंदी श्रीनिवास रेड्डी के कैंप ऑफिस में जुमा को सालगिरह शानदार तरीके से मनाई गई। कांग्रेस पार्टी के असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने सीएम रेवंत रेड्डी की सालगिरह की तकरीबात का इनेकाद किया। पार्टी रहनुमा, कारकुनान, अवाम और शायकीन बड़ी तादाद में आए और इन तकरीबात का हिस्सा बने। कंदी श्रीनिवास रेड्डी ने सबके सामने एक बहुत बड़ा केक काटा और जश्न मनाया। उसके बाद इन्होंने एक दूसरे को केक खिलाया और जय कांग्रेस के नारे लगाए। कंदी श्रीनिवास रेड्डी को कारकुनों ने कांधों पर उठाया और उन्होंने रेवंत रेड्डी के गीत पर कदम बढ़ाकर पार्टी की सफ़ों को जोश व खरोश से भर दिया। రక్తదాన శిబిర కార్యక్రమాన్ని మరిసి మనమందరం ఇప్పుడు పక్కకు మనమందరం మరి రక్త తర్వాత రక్తదాన శిబిర కార్యక్రమాన్ని మరి సోదరులు మన అందరూ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, శ్రేణులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు. ఎంత సంతోషకరమైన ఒక విషయం అంటే, పోయిన సంవత్సరం ఇదే నవంబర్ 8వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ బహిరంగ సభకి ఫస్ట్ ఇక్కడ నుంచే ఎన్నికల ప్రచారం పూరించింది. ఆయన ఆదిలాబాద్ బహిరంగ సభ డైట్ మైదానంలో బ్రహ్మాండమైనటువంటి సభ చేసుకున్నాం మనం. సరిగ్గా సంవత్సరం తర్వాత ఈరోజు మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు ఇక్కడ మనం ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఘనంగా నిర్వహించుకుంటున్నాం. కారణం ఏంటంటే, ఈ ఒక్క సంవత్సరంలో కూడా అనేక సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పోరాటం, తన జీవిత కాలం అంతా ప్రతిపక్షంలోనే ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా 2007లో ఇండిపెండెంట్గా గెలిచినా కూడా ఆయన అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చేరలేదు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలో చేరింది. రేవంత్ రెడ్డి గారు అంటేనే ప్రజలకు ఒక ఆశ.
ప్రజలకు ఒక భరోసా నేను ఉన్నా. ప్రజలందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన వస్తది, గరీబ్ వాళ్ళకు మేము 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాము, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తాము, మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తాము అని చెప్పి మరి రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తాము, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి ఒక్క సంవత్సర కాలంలో 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన రేవంత్ రెడ్డి గారు. ప్రజాపాలన అంతకుముందు ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి వరకు కూడా అధికార దర్పంతో అధికార మదంతో అధికారం మత్తుల మునిగి తేలి ప్రజల యొక్క వినతి పత్రాలు కూడా తీసుకోలేనటువంటి ఒక చేతగాని ప్రభుత్వాన్ని, నిరంకుశ ప్రభుత్వాన్ని నడిపింది. ప్రజలకు తమ గోరు చెప్పుకుందామంటే నిలువ నీడ లేకుండా రాక్షస పాలన అంతకుముందు పాలన చేస్తే 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరే చూస్తూ ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు అందరూ కూడా ప్రజల బాట పట్టిండ్రు. ప్రజల నుంచి సమస్యలు ఏమున్నాయో తెలుసుకుంటున్నారు. పూలేసినటువంటి ప్రజలే రాళ్ళేస్తారు. ప్రజలకే సేవకే అంకితమైనటువంటి వాళ్ళకి మాత్రమే ప్రజలు ఆశీర్వాదం పెడతారు. అదే మనం అందరం గుర్తుపెట్టుకోవాలా, మీరందరూ గుర్తుపెట్టుకోవాలా. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన అంటేనే రేవంత్ రెడ్డి గారు తన జీవితం అంతా కూడా పేద ప్రజల కోసమే పోరాటం చేసింది. బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసింది. బడుగు బలహీన వర్గాల పట్ల గొంతుకై నిలిచిండు, ప్రశ్నించే గొంతుకై నిలిచిండు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలన చాలా మంది కాకలు తీరిన యోధులందరిపై ఇంట్లో పండుకుంటే రేవంత్ రెడ్డి గారు అరెస్టులకు భయపడలే, జైల్లో పెట్టినా భయపడలే, ఏమి చేసినా కానీ ప్రజల పట్లగా ప్రశ్నించే గొంతుకై మిగిలినారు రేవంత్ రెడ్డి గారు. అవునా కాదా? అందుకే ఈరోజు ప్రజలందరూ కలిసి ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది. तेलंगाना के सीएम रेवंत रेड्डी की सालगिरह की तकरीबात के पस मंजर में अदलाबाद प्रजा सेवा भवन का अहाता कांग्रेस पार्टी कायदीन, कारकुनों और मदाहों की बड़ी तादाद से गूंज उठा। तकरीबात के मौके पर कंदी श्रीनिवास रेड्डी की क़यादत में मुनक़्क़िदा खून के अतिया कैम्प को ख़ास रद्द अमल मिला। बहुत से लोगों ने रज़ाकाराना तौर पर हिस्सा लिया और खून का अतिया दिया। कंदी श्रीनिवास रेड्डी जोड़े ने इस खून अतिया कैम्प का आगाज़ किया और खून अतिया करने वालों को मुबारकबाद दी। इस मौके पर खिताब करते हुए कंदी श्रीनिवास रेड्डी ने कहा कि राहुल गांधी और सोनिया गांधी के आशीर्वाद से रेवंत रेड्डी ने बतौर वज़ीर आला जिम्मेदारियां संभाली है और अवामी हुक्मरानी का आगाज़ किया है। इन्होंने कहा कि गरीब, पसमानदा और कमज़ोर तबक़ात के लिए बहुत से फलाही और तरक्याती प्रोग्राम शुरू किए जा रहे हैं। इन्होंने कहा कि कांग्रेस अपनी क़यादत को मजबूत करके अगले 10 सालों तक जीतते रहेगी। अदलाबाद ज़िला सीएम रेवंत रेड्डी का ख़ास पसंदीदा है। इन्होंने उम्मीद जाहिर की कि वो इस इलाके की तरक्की के लिए इक़दाम करेंगे। कंदी श्रीनिवास रेड्डी नायकत्वम, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, रेवंत रेड्डी नायकत्वम, रेवंत रेड्डी नायकत्वम, ఒకసారి రమ్మని అందరు
गांधी सिन्हा गारी नायकत्వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ప్రియాంక గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రేవంత్ అన్న గారి నాయకత్వం గాంధీ సిన్हा గారి నాయకత్వం గాంధీ సిన్हा గారి నాయకత్వం ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి ప్రజాపాలన విధానకర్త మన ప్రియతమ నాయకుడు మా అందరి అభిమాన నాయకుడు తెలంగాణ రాష్ట్ర పేదల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరము అట్లనే వృత్తి టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు కానీ ఫ్యాషన్ డిజైనింగ్ మగ్గం వర్క్ నేర్చుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ల ప్రదానం ఆర్థిక సహాయం అట్లనే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి అనేక బడుగు బలహీన వర్గాల బిడ్డలకి పేద బిడ్డలకి అగ్రవర్ణాల పేద బిడ్డలందరికీ కూడా సన్మానము దాదాపు ఒక 250 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించిన వాళ్ళందరికీ కూడా సన్మానము అలాగే లబ్ధిదారులు ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు తీసుకున్న లబ్ధిదారులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణిస్తున్న మహిళలకు అలాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నటువంటి వాళ్ళకి రుణమాఫీ తీసుకున్న వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమము ఇలా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ముఖ్యమంత్రి పుట్టినరోజున నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మా ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి సోనియమ్మ ఆశీస్సులతోని రాహుల్ గాంధీ ఆశీస్సులతోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేపట్టి అనేక బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఘనమైనటువంటి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాము. మీ అందరికీ మీడియా మిత్రులకి చాలా వినమ్రకంగా మేము తెలియజేసేది ఏంటంటే పోయిన నవంబర్ 8వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ బహిరంగ సభకి వచ్చినారు. ఆదిలాబాద్ బహిరంగ సభ ఆ రోజు ఘన విజయం జరిగింది. ఆదిలాబాద్ ప్రాంతం అన్నా ఇక్కడ బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలన్నా ఇక్కడ ఆదివాసీలన్నా బీసీ ఎస్టీ ఎస్సీ సోదరులైన రేవంత్ అన్నకు చాలా ఇష్టం. ఆదిలాబాద్ నుంచే అనేక ప్రచార కార్యక్రమాన్ని ఆదిలాబాద్ నుంచే శ్రీకారం చుట్టిండ్రు. ఇంద్రవెల్లి నుంచే ఆ రోజు ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దండోరా మొదలుపెట్టిండ్రు. మళ్ళీ ఇంద్రవెల్లి సభ మొదటి సభ లోక్సభ ఎలక్షన్లు ఇక్కడ నుంచే పూరించిండ్రు. సో మేమందరం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రేవంత్ రెడ్డి గారు 100 సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతోని తన జన్మదినం జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ఆదిలాబాద్ ప్రజలందరి తరపున కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అభిమానులు కార్యకర్తలు అందరి తరపున కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన నాయకత్వంలో వచ్చే 10 సంవత్సరాలు సోనియమ్మ ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాపాలన అందిస్తూ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి చరిత్రలో నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ తర్వాత ఎన్టీ రామారావు లాగా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజల బడుగు బలహీన వర్గాల మదిలో నిలిచిపోతారు చరిత్ర ఉన్నంత కాలమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. वोट का हक एक हथियार के मानंद है और 18 साल से ज़्यादा उम्र के हर फर्द को बतौर वोटर अपना नाम रजिस्टर करना चाहिए। इन ख्यालात का इजहार एडिशनल कलेक्टर श्यामला देवी ने किया। वोट शोर बेदारी प्रोग्राम के हिस्से के तौर पर वोटर रजिस्ट्रेशन के बारे में बेदारी पैदा करने के लिए जुमा को आदिलाबाद के तेलंगाना सोशल वेलफेयर रेसिडेंशियल गर्ल्स डिग्री कॉलेज में मुकाबले का इनेकाद किया गया। तलबा ने जोश व खरोश से हिस्सा लिया और वोटर रजिस्ट्रेशन और हक राय दही की अहमियत को जाहिर करने के लिए रंग बिरंगी मुसलसों की नकाब कुशाई की गई। बाद वहाँ मुनक़िद एक प्रोग्राम में एडिशनल कलेक्टर ने वोटर रजिस्ट्रेशन के बारे में बेदारी पैदा की। ज़िला एडिशनल कलेक्टर श्यामला देवी ने कहा कि आइन ने तमाम शहरियों को अच्छी क़यादत के इंतखाब के लिए वोट का हक़ दिया है। 18 साल मुकम्मल करने वाले हर शख्स अपने नाम दर्ज कराएँ। ये बात सामने आई है कि गुज़िश्ता साल इंतखाबी साल होने की वजह से
वोटर रजिस्ट्रेशन का वक्त 4 बार दिया गया था और रजिस्ट्रेशन का अमल पिछले साल एक बार जनवरी के महीने में जारी रहेगा। नए वोटर के इंदराज के लिए फ़ॉर्म 6 हज़फ करने के लिए फ़ॉर्म 7 और इजाफे के लिए फ़ॉर्म 8 इस्तेमाल करने का मशवरा दिया। ప్రతి సంవత్సరము గవర్నమెంట్ ఇండియా ద్వారా సిఓ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మనకి ప్రతి సంవత్సరము 18 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేయాల్సిందిగా సమ్మర్ రీజన్ అనేది ఉంటుంది. సో ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్లో మనకు 1/1/2025 2024లో కూడా అయింది. లాస్ట్ ఇయర్ మనకి అంటే ఓటింగ్ ఉంది. సో లాస్ట్ టైము అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఓటింగ్ దినోత్సవం అని 4 సార్లు పెట్టారు. ఎందుకంటే ప్రత్యేకంగా 18 ఇయర్స్ క్రాస్ అయినట్టు ప్రతి ఒక్కరు ఓట్ వేయాల్సిందిగా దానికోసమని ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఎలక్షన్స్లో 4 టైమ్స్ పెట్టారు. లాస్ట్ ఇయర్ అంటే జనవరి ఒకటే కాకుండా ఏప్రిల్ మరి జూలై అలాగే అక్టోబర్లో కూడా పెట్టారు. సో అప్పుడు ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇప్పుడు ప్రతి ఇయర్ ఏంటంటే 1/1/2025కి కంపల్సరీ 18 ఇయర్స్ అయిన ప్రతి యువకులు ప్రతి వాళ్ళు ఓటు నమోదు చేసుకోవాలి. అలాగే మీకు దాంతోపాటు కొత్త ఎపిక్ కార్డు కూడా మీకు జారీ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీ మన ఇంటి పక్క వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా కూడా ఎడ్యుకేటెడ్ కానీ అన్ఎడ్యుకేటెడ్ కానీ 18 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు కంపల్సరీ ఓటర్గా నమోదు చేసుకోవాలి. सब कुछ करने वाली ज़ात अल्लाह ताला की है। अल्लाह की ज़ात हर चीज़ पर क़ादिर है। वह सब कुछ पैदा करने वाला और हर मामले का मुख्तार है। कुरान पाक में अल्लाह ताला का इरशाद है अल्लाह हर चीज़ पर क़ादिर है, यानी कायनात की हर हरकत पर, हर फितरी अमल और हर इंसान की तकदीर उसी की रज़ा से जुड़ी हुई है। अल्लाह का हुक्म ही हर चीज़ को चलाने वाला है और इंसानों को ज़िंदगी गुजारने की रहनुमाई देने वाला भी अल्लाह ही है। इन ख्यालात का इजहार ख़तीब मस्जिद साद मवाला आदिलाबाद डॉक्टर आदिल ने नमाज जुमा से कबल मुसल्लियान से ख़िताब के दौरान किया। डॉक्टर आदिल ने अपने ख़िताब में मज़ीद कहा कि जन्नत फरमाबरदारों और जहन्नम नाफरमानों के लिए बनाई गई है। अल्लाह ताला ने अपने पैगम्बरों के ज़रिए इंसानों को हिदायत दी और उनकी इताअत करने वालों के लिए जन्नत और नाफरमानी करने वालों के लिए जहन्नम तैयार की है। जन्नत अल्लाह के करीब होने की अलामत है जहाँ बेशुमार नेमतें और सुकून है। जहन्नम नाफरमानों के लिए है जो अल्लाह की रज़ा के रास्ते से मुनहरिफ हो गए। कुरान में अल्लाह ने फरमाया जो शख्स अल्लाह की रज़ा की पैरवी करेगा वो जन्नत में जाएगा और जो अल्लाह की नाफरमानी करेगा वो जहन्नम में जाएगा। इस सिलसिले में हज़रत जिब्राईल अलैहिस्सलाम के वाक़े पर रोशनी डाली। अल्लाह के ज़िक्र की अहमियत और ज़िक्र से एराज़ करने वालों का नुकसान बताते हुए डॉक्टर आदिल ने कहा कि अल्लाह ताला का ज़िक्र इंसान के दिल को सुकून और इत्मीनान देता है। कुरान में अल्लाह ताला ने फरमाया याद रखो अल्लाह की याद दिलों का सुकून है, यानी अल्लाह का ज़िक्र इंसान के अंदर सुकून पैदा करता है और उसकी ज़िंदगी को रोशन करता है। ज़िक्र से एराज़ करने वाले दिलों में सख्ती आ जाती है और वह दुनिया व आखिरत में नुकसान उठाते हैं। अल्लाह का ज़िक्र इंसान को गुनाहों से बचाता है और अल्लाह की रज़ा की राह पर चलने की क़ुव्वत फ़राहम करता है। जो लोग अल्लाह के ज़िक्र से गाफिल रहते हैं उनकी ज़िंदगी में बेसुकून और परेशानियाँ आती हैं। डॉक्टर आदिल ने अपने ख़िताब में जुमा में पैगाम दिया कि अल्लाह की कुदरत, जन्नत व जहन्नम की हकीकत और अल्लाह के ज़िक्र की अहमियत ये सब हमें अपनी ज़िंदगियों में अल्लाह के रास्ते पर चलने की तरग़ीब देते हैं। हमें अपनी ज़िंदगियों में अल्लाह का ज़िक्र अपनाना चाहिए और उसकी रज़ा की कोशिश करनी चाहिए ताकि हम अपनी दुनिया व आखिरत में कामयाब हों। इस मौके पर इमाम मस्जिद साद मौलाना सैयद मज़हर, इंतज़ामी कमेटी के अलावा मुसल्लियान मस्जिद की कसीर तादाद मौजूद थी। अराइतल्लज़ी युकज़्ज़िबु बिद्दीन फ़ज़ालिकल्लज़ी यदउल यतीम वला यहुज़्ज़ु अला तआमिल मिस्कीन फ़वैलुल लिलमुसल्लीन अल्लज़ीना हुम युराऊन व यमनऊनल माऊन। वक़ाल नबी सल्लल्लाहु तआला अलैहि वसल्लम औ कमा क़ाल अलैहि सलातु वस्सलाम इज़ा जाअ नस्रुल्लाहि वल फ़थ व रअयतन नास यदख़ुलून फ़ी दीनिल्लाहि अफ़वाजा फसब्बिह बिहम्दि रब्बिका वस्तग़फिर इन्नहु काना तव्वाबा। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लू अलैहि व सल्लिमू
तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मुहम्मदिन व अला आलि सय्यिदिना मुहम्मदिन व बारिक व सल्लिम। सामाईन इकराम, अल्लाह तबारक ताला का बहुत बड़ा फजल हुआ, करम हुआ कि अल्लाह तबारक ताला ने मेरी और आपकी बंदा नवाजी फरमाया और मुझे और आपको अपने दरवाजे पे बुलाया। इस वजह से बुलाया कि अल्लाह तबारक ताला बेशुमार नवाजने वाले अल्लाह है। सारी कायनात के मालिक अल्लाह, सारी कायनात को बनाने वाले अल्लाह, सारी ज़मीन और जहां को बनाने वाले अल्लाह, समंदरात को बनाने वाले अल्लाह, सारी कायनात के मखलूक को बनाने वाले अल्लाह, कुल 18,000 मखलूक़ात को अल्लाह तबारक तआला। आदिलाबाद के प्रजा सेवा भवन में कांग्रेस पार्टी के असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की क़यादत में सीएम रेवंत रेड्डी की सालगिरह की तक़रीबात मुनक़्क़िद की गई। इसके हिस्से के तौर पर इन्होंने रियासती हुकूमत की तरफ से मुख्तलिफ़ फ़लाही स्कीमों से फ़ायदा उठाने वालों को शाल पहनाकर एजाज़ से नवाजा। कंदी श्रीनिवास रेड्डी ने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी ने इक़्तिदार में आने के बाद 50,000 मुलाजिमतें फ़राहम की हैं। इन्होंने कहा कि हुकूमत अवामी मसाइल से आगाह है और उनके हल के लिए कोशा है। इन्होंने कहा कि BRS हुकूमत में अवाम को बहुत सी मुश्किलात का सामना करना पड़ा। साबिक़ वज़ीर आला KCR ने रियासत तेलंगाना को कर्ज़ में डुबो दिया और कर्ज़ों पर सूद अदा करने की हालत ज़ार पैदा हो गई है। ऐसे में इज़्ज़त माब सीएम रेवंत रेड्डी जो अवाम से किए गए वादों के मुताबिक मुख्तलिफ़ फ़लाही स्कीमात पर अमल आवरी कर रहे हैं। कहा कि यह कांग्रेस की हुकूमत है। इस प्रोग्राम में कांग्रेस पार्टी कायदीन कारकुनान की बड़ी तादाद मौजूद थी। कांग्रेस पार्टी नायकुలుగా కాకుండా సామాన్య కార్యకర్తలు దయచేసి సామాన్య రేవంత్ రెడ్డి గారి నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక 5 కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కాకుండా సామాన్య కార్యకర్తలు దయచేసి సామాన్య జీవితం మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి అండగా నిలబడ్డది. మొన్న ఎలక్షన్లలో తెలంగాణ సమాజం అండగా నిలబడ్డందుకు రేవంత్ రెడ్డి గారు విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని తీసుకొస్తున్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. ఒక్కనాడైనా మీరు 10 సంవత్సరాల గత ప్రభుత్వంలో ఏ రోజైనా ఒక్క మంత్రి అయినా వినతి పత్రం తీసుకున్నాడా? ఒక్క ఎమ్మెల్యే అయినా వినతి పత్రం తీసుకున్నాడా? ఈరోజు సీతక్క గారు లాంటి ఇన్ఛార్జ్ మంత్రి ఆదిలాబాద్ పట్టడానికి కనీసం 60 సార్లు వచ్చారు. ఎంత గరీబోళ్ళు పేద ప్రజలు వినతి పత్రాలు ఇచ్చినా కూడా తీసుకున్నారు. తీసుకొని ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నారు. నేను కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తితో వారిని స్ఫూర్తిగా తీసుకొని రేవంత్ రెడ్డి గారి జీవితాన్ని నిజమైనటువంటి స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా మీ అందరికీ కూడా గత సంవత్సర కాలం నుంచి అన్నదానము నిరంతరం అన్నదానం చేస్తున్నాం. ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్య భూమిని ఇచ్చి పంపిస్తున్నాం. అంబులెన్స్ కానీ పెళ్లి కానుకలు కానీ ప్రజలకు నిరంతరమైనటువంటి ఏ సేవా కార్యక్రమాన్ని కష్టంలో కానీ సుఖంలో కానీ మన కార్యకర్తల్ని కానీ ప్రజల్ని కానీ ఆదుకోవడం మనకున్న పరిధిలో గణేష్ చంద్రాలు కానీ శారదేవి చంద్రాలు కానీ ఏ ప్రాంతం నుంచి ఏ నియోజకవర్గం నుంచి బోతు నుంచి వచ్చినా ఖానాపూర్ నుంచి వచ్చినా నిర్మల్ నుంచి వచ్చి ఎక్కడ వచ్చినా కూడా
ఉట్టి చేతులతో పంపించలేదు. కనీసం ఒక 1000, 1500, 500 రాసిన తప్ప ఆఫీస్కి వచ్చిన వ్యక్తిని ఉట్టి చేతులతో ఎప్పుడు కూడా పంపించలేదు. మీ అందరికీ తెలుసు. కష్టంలో కానీ సుఖంలో కానీ నేను ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని ఒక గొప్ప స్ఫూర్తిగా తీసుకొని పని చేస్తాం. ప్రభుత్వం ధైర్యంగా చెప్పినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అవునా కాదా? ఇంకా 13,000 కోట్ల రూపాయలు జమ అయితే ఎవరు కూడా అడగవలసినటువంటి అవసరం లేదని చెప్పినటువంటి దమ్మున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మనం రక్తదానం, మెగా రక్తదాన శిబిరం, అన్నదానం, టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి, మగ్గం పని నేర్చుకున్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ల ప్రదానం, ఆర్థిక సహాయం, అలాగే ఈరోజు సాయంత్రం కొందరు వికలాంగులకు కూడా ఐడెంటిఫై చేసి వికలాంగులకు నిరంతరం కూడా మనం రేవంత్ రెడ్డి గారి వెంట, మన నాయకుడు రాహుల్ గాంధీ గారి వెంట ఉందాం. ఈనాడు ఒక చారిత్రాత్మక అవసరం. మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాల్సినటువంటి అవసరం. సోనియమ్మ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి ఆ తెలంగాణ రాష్ట్రంలో మనం గొప్పగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. कांग्रेस पार्टी हल्का बौद्ध असम्बली के इंचार्ज आड़े गजेंद्र की क़यादत में सीएम रेवंत रेड्डी की सालगिरह की तकरीबात का अहतमाम बौद्ध हल्के में शानदार तरीके से किया गया। कांग्रेस पार्टी के सफ़ों के दरमियान केक काटा गया और जश्न मनाया गया। इस मौके पर बात करते हुए गजेंद्र ने कहा कि बौद्ध हल्के की कांग्रेस पार्टी की जानिब से अवाम के लीडर सीएम रेवंत रेड्डी को सालगिरह की मुबारकबाद दी जाती है। इन्होंने रेवंत रेड्डी की सेहत के साथ दराज़ी उम्र के लिए नेक ख्वाहिशात का इजहार किया। రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సీఎం గారి నాయకత్వం, జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే సీఎం సాబ్, హ్యాపీ బర్త్డే సీఎం సాబ్, హ్యాపీ బర్త్డే సీఎం సాబ్. హ్యాపీ బర్త్డే రేవంత్ అన్న, రేవంత్ రెడ్డి నాయకత్వం రాజు డ్యూటీ గారు పెట్టుకోరు మంచిగా వాళ్ళకోవాలి ఇది మంచిగా రాలా. ఇది ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారకులు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నదని గత 2 సంవత్సరాల క్రితం యావత్ తెలంగాణలోని ప్రజలు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ చెప్పేవారు. అలాంటి సమయంలో రేవంత్ అన్న పిసిసి అధ్యక్ష పదవిని తీసుకొని అతని భుజాల మీద కాంగ్రెస్ పార్టీని ఎత్తుకొని ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పరచడము, ఏర్పడిన వెంటనే ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేరుస్తూ ఎవరైతే తప్పు చేసినారో గత 10 సంవత్సరాల క్రితం నుండి చెరువులను ఆక్రమించిన వారి మీద ఉక్కుపాదం మోపుతూ ఈరోజు దేశంలోనే హైడ్రా అంటే చర్చాశనీయమైన వాతావరణం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇల్లు లేని పేదవారికి కూడా ఇల్లుని అందిస్తున్న మన రేవంత్ అన్న గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ నాయకులు ప్రతి మండల కేంద్రంలో అందరూ కూడా కలిసి जन्मदिन वेడుకలు ఘనంగా జరుపుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను। जिन तलबा ने मुख्तलिफ पेशा वाराना तरबियती क्लासेस मुकम्मल की हैं उन्हें श्री देसाई सेवा सोसाइटी के ज़ेर एहतमाम और स्वामी रामानंद तीर्था
ग्रामीण संस्था के बशुक्रिया जुमा को सर्टिफिकेट से नवाजा गया। अदलावत मुस्तक़र के विद्यानगर कॉलोनी मुनक़्क़द इस प्रोग्राम में कांग्रेस पार्टी का असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने बहैसियत मेहमान ख़ुसूसी शिरकत किया और मुंतज़मीन ने कंदी श्रीनिवास रेड्डी का पुरतवाक इस्तक़बाल किया। सबसे पहले उम्मीदवारों को मेरिट सर्टिफिकेट देकर मुबारकबाद दी गई। इस मौके पर कंदी श्रीनिवास रेड्डी ने कहा कि हर किसी को हुनरमंदी की तरबियत से फ़ायदा उठाना चाहिए। इन्होंने कहा कि तकरीबन 17 अक़साम के कोर्सेज़ पर तरबियत देना काबिल तारीफ़ है। మరి శ్రీ సిడి సిఎస్ఎస్ఆర్ లక్ష్మి గారు శ్రీ ఎప్పటి అశోక్ కుమార్ గారిని కూడా వేదికని అలంకరించారు. తలాల శ్రీనివాస్ అన్నగారికి కూడా ఆర్యవైశ్య అధ్యక్షులైన శ్రీ కొత్త సహకారంతో స్వచ్ఛంద సంస్థ ద్వారా మనకు పూర్వ ఆదిలాబాద్ వీళ్ళు 10 మంది చెప్పుకుంటారు. ఏం చదువుతున్నాం? శృతి పి చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ మీ అందరికి కూడా సర్టిఫికేట్స్ ప్రదానం కంటే ముందు స్వామి రామానంద తీర్థ యొక్క సేవల్ని మనమందరం గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజులలో ఈ రూరల్ ట్రస్ట్లు, నేను మీలాగనే ఒక చిన్న వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టినవాడిని. ఇంజనీరింగ్ పూర్తి చేసి, MBA పూర్తి చేసి, అమెరికాలో MS చేసి, అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాత మిస్సూరీ యూనివర్సిటీలో MS చేసి, అక్కడే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ అమెరికాలోనే సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పుడు మన సాఫ్ట్వేర్ కంపెనీ 1085 కోట్ల టర్నోవర్ ఈ సంవత్సరం లేటెస్ట్. దాదాపుగా 1650 నుంచి 1700 మంది పనిచేస్తుంటే ఇండియాలో దాదాపు 870 మంది పనిచేస్తూ ఉన్నారు. మీరు ఈ స్కిల్ని, ఇవి లేటెస్ట్ స్కిల్స్, మగ్గం వర్క్. మీకు ఒకటి చెప్పనా, రేవంత్ అన్న ఈరోజు రేవంత్ రెడ్డి అన్న మా ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు, మీ అందరికీ తెలుసా? రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్లంబరు, ఈ మగ్గం పనులు, ఈ టైలరింగ్ కానీ వర్కర్స్ తక్కువ ఉన్నారు, పని ఎక్కువ ఉంది. సో ఎవరి డిమాండ్, సో తక్కువ వర్కర్స్ ఉన్నారు, ఎక్కువ పని ఉంది. సో మగ్గం వర్క్ కానీ, టైలరింగ్ కానీ, కంప్యూటర్స్. కంప్యూటర్స్ ఐ డోంట్ నో, మీరు బాగా గట్టిగా సర్వీస్ ఇండస్ట్రీలో బాగా కాంపిటీషన్, హ్యూజ్ కాంపిటీషన్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అట్లనే రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్లో 17 రకాల కోర్సెస్ ఉన్నాయి. చాలా సంతోషం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి తల్లి, ఏ పని తక్కువ కాదు, ఏ పని ఎక్కువ కాదు. ఒకటి మీ స్పెషలైజ్డ్ స్కిల్స్, ఎనీథింగ్
For example, this we have a basic automotive servicing 2 and 3 wheeler. ప్రజల కోసం తన జీవితాన్ని చేస్తూ ఉన్నారు. వెరీ హ్యాపీ. ఎలక్ట్రీషియన్ కోర్స్ కూడా ఉంది రామానంద తీర్థ వారి దగ్గర. ఆదిలాబాద్లో ఇంట్రడ్యూస్ చేయాలనేది వీల్ ప్లాన్. గవర్నమెంట్ చేసే ఎన్నో స్కీమ్స్ కంటే ఇవి థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ రిజల్ట్స్ ఇస్తాయి. సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ. మీరందరూ సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఎదగాలని కోరుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరపున మా అందరి ఇక్కడ వచ్చిన కౌన్సిలర్ గారి తరపున నాయకుల తరపున ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలామంది చాలా రకాలుగా అన్నారు, ఇతనితో ఏమవుతుంది రాజకీయం, అసలు ఇతను కోట్లు ఎత్తారా జనాలు ఇట్లా అన్నారు. సో ఎవరి సహాయం లేకుండా, పెద్ద పెద్ద నాయకుల సహాయం లేకుండా, మాకు ఒక్క కౌన్సిలర్ లేకుండా, ఒక్క ఎంపీటీసీ లేకుండా, ఒక్క జడ్పీటీసీ లేకుండా, ఒక్క సర్పంచ్ లేకుండా 50,000 ఓట్లు వేసి ఆదిలాబాద్ ప్రజలు ఆశీర్వదించారంటే మీలో చాలామంది నాకు ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు. సీనన్ వస్తే కనుక జాబులు వస్తాయో, సీనన్ వస్తే కనుక ఇంకేదన్నా సాయం చేస్తారనే ఉద్దేశంతో ఓట్లేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రజలు తలుచుకుంటే కొన్ని దించి కింద పడేస్తారు, కొన్ని కుర్చీ మీద ఎక్కిస్తారు. సో మీ 60 మంది కూడా మా ఆఫీస్కి భోజనంకి రండి, వస్తారా? మా ఆఫీస్లో రోజు అన్నదానం చేస్తాం. ఓకే, అందరూ భోజనంకి రండి. మీరు ఒకటే తల్లి, నేను చెప్తున్నాను, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా నేను మొదట చెప్పిన, నేను ఎంత సంపాదించినా కంప్యూటర్ ఫీల్డ్లా, సాఫ్ట్వేర్ రంగంలో ఇది నేను సంపాదించిన ఆస్తి. నా సంపాదనల ముఖ్యమంత్రి బర్త్డే రోజు చెప్తున్నా, గత 3 ఏళ్ళ నుంచి చెప్తున్నా, నేను ఎంత సంపాదించినా 50% నా కుటుంబాన్ని, 50% ఆదిలాబాద్ ప్రజలకే దానం చేస్తే చచ్చిపోతా. అది కూడా నేను బతికి ఉండగానే. कंदी श्रीनिवास रेड्डी कांग्रेस पार्टी के आदिलाबाद असम्बली इंचार्ज हैं। अवामी खिदमत के लिए अमेरिका से आदिलाबाद आने के बाद KSR फाउंडेशन का क़याम अमल में लाया और इसके ज़रिए कई खिदमती प्रोग्रामों का आगाज़ किया। उसी के हिस्से के तौर पर 3 साल कबल प्रजा सेवा भवन में नित्यान्नदानम यानी खाना खिलाने का सिलसिला शुरू किया। जुमा को CM रेवंत रेड्डी की सालगिरह तकरीब का इनेकाद किया गया और अपने कैंप ऑफिस प्रजा सेवा भवन में अपनी अहलिया कंदी साई मोना रेड्डी के हमरा ज़रूरतमंदों में खाना तकसीम किया। बहुत से लोगों ने इस मौके पर कंदी श्रीनिवास रेड्डी को मुबारकबाद देते हुए कहा कि अच्छे ख्याल के साथ इस तरह के प्रोग्रामों का आगाज़ करना काबिल सताइश है। ठीक है CM रेवंत रेड्डी की यौम पैदाइश की तकरीबात के पस मंज़र में बहुत हल्के में तनाज़ा खड़ा हो गया। हंगामा उस वक्त शुरू हुआ जब BRS कायदी ने CM रेवंत रेड्डी की सालगिरह के मौके पर कांग्रेस पार्टी की जानिब से
मुनक़िद की गई फ्लेक्सी को फाड़ दिया। इस मसले पर जवाब देते हुए हल्के बोध इंचार्ज गजेंद्र ने सख्त एतराज़ ज़ाहिर किया। BRS कायदीन से कहा कि इस तरह की सियासत करना शर्मनाक है और रियासती चीफ मिनिस्टर की सालगिरह के मौके पर लगाए गए फ्लेक्स को फाड़ना किस हद तक मुनासिब है। ऐसे गुंडों को मुनासिब सबक सिखाने चाहिए। बाद पुलिस में इस सिलसिले में शिकायत दर्ज कराई। గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మా కార్యకర్తలు ప్రతి మండల కేంద్రంలో ఫ్లెక్సీలు మరియు అతని జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది। దీన్ని సహించలేని ఈ టిఆర్ఎస్ పార్టీ దొంగలు ఈరోజు మా ముఖ్యమంత్రి ఉన్న ఫ్లెక్సీని సాక్షాత్తుగా ఎమ్మెల్యే నిలబడి ఆ ఫ్లెక్సీని చింపించడము కింద పడబెట్టడం జరిగింది। ఒకసారి మన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి విన్నవించడం జరుగుతుంది। అక్క మీరు చెప్పిన విధంగా ఇంద్రమ్మ కమిటీలో టిఆర్ఎస్ వాళ్ళు కూడా ఉండాలని మీరు చెప్పడం జరిగింది। మీ బోధ్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ అయిన సురేందర్ ఈ ఫ్లెక్సీని ముఖ్యమంత్రి గారి ఫ్లెక్సీని చింపేయడం జరిగింది। అరే దొంగ సురేందర్ యాదవ్, నీకు ఒకటే చెప్తున్నా, నీకు దమ్ము రోసం ఏమైనా ఉంటే నా దగ్గరికి రా, చమ్మడాలు తీసబిట్ట ఇంకోసారికి రిపీట్ అయితే మీ ఎమ్మెల్యే ఫోటో కానీ టిఆర్ఎస్ ఫ్లెక్సీలు కానీ ఒకటి కూడా నియోజకవర్గంలో కనిపించకుండా చేస్తానని ఈ ధమ్కిస్తున్నా। దమ్ము ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకుందాం, ఎవరి దమ్ముందో వాళ్ళు చూపించుకుందాం। एग्रीकल्चर मार्केट कमेटी के चेयरमैन गंगैया ने जुमा को बोध मंडल की 4 जिनिंग मिलों में CCI के ज़रिए कपास की ख़रीदारी मराकज़ का इफ्तिताह किया। इस मौके पर इन्होंने कहा कि CCI के ज़रिए कपास की कम अज़ कम इमदादी कीमत 7,521 रुपये पर ख़रीदी जाएगी। इन्होंने मीडिया से बात करते मज़ीद तफसीलात बताई। कांग्रेस पार्टी तरफुना ప్రజలు ఇచ్చిన తీర్పుని దాన్ని ప్రత్యేకంగా ఏమన్నా దాంట్లో అవకతవకలైనా ఏ సమస్యలు కూడా ప్రజలకు ఇబ్బందికరమైన ఆ సమాచారం మీద ఇక్కడున్న మా సీనియర్ ఆఫీసర్లకు ప్రత్యేకంగా మా కలెక్టర్ గారికి మా ఆర్డీఓ గారికి భూ కబ్జాల గురించి ప్రత్యేకంగా వచ్చిన ఐటమ్ ఇది గత ప్రభుత్వంలో అయినా సమస్య ఉండొచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వంలో నాకు వచ్చిన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సమాచారం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మా ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చిన వీళ్ళందరూ పూర్తిగా దర్యాప్తు చేసి ఎవరైనా కానీ ఎమ్మెల్యే గారి అనుచరులని మాట వచ్చిన తర్వాత ఎవరైనా కానీ దీంట్లో మేము సైలెంట్ ఉండే సమస్య లేదు। ప్రజలు ఇచ్చిన తీర్పుకు మేము ప్రత్యేకంగా కట్టుబడి ఉన్నాం। నేను ప్రత్యేకంగా మా నాయన స్వర్గీయ వెంకటస్వామి గారి పెద్ద కొడుకుగా నా జిమ్మెదారి ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మా 70 ఏళ్ళ చరిత్రలో ఇప్పటిదాకా మా నాయన చేసిన మంచి పనుల గురించే ప్రత్యేకంగా మేము ముంగడబోతున్నాం। మా కుటుంబం తరఫు నుంచి కూడా ప్రజలకు విశ్వాసం పెంపిస్తున్నాం। మీరు ఈ సమస్య ఏ రూపంగా కూడా ఈ ప్రొపగేట్ అయితే దీనికి మా కన్సర్న్ అధికారులతో రిపోర్ట్ తీసుకున్నాక ఎవరైనా కానీ
మా పార్టీకి సంబంధించిన కానీ మా అనుచరులైనా కానీ ఎవరికైనా కానీ बेल्लमपल्ली रुकन असम्बली विनोद ने कहा कि सोशल मीडिया प्लेटफॉर्म का इस्तेमाल उनकी तौहीन के लिए किया तो वो उसे नज़रअंदाज नहीं करेंगे बल्कि मुनासिब सबक सिखाएंगे। एमएलए विनोद ने मंचिरियाल ज़िले के बेल्लमपल्ली में एमएलए कैंप ऑफिस में मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए इन ख्यालात का इजहार किया। गुज़िश्ता दिनों सोशल मीडिया पर ज़ेर बहस आने वाले मामलात पर रद्द-ए-अमल ज़ाहिर करते हुए कहा कि ज़मीनों पर कब्ज़े और तजावुज़ात में कितने ही लोग मुलविस हों उन्हें नज़रअंदाज नहीं किया जाएगा। इन्होंने कहा कि अगर कोई कांग्रेस पार्टी का नाम लेकर या उनका नाम लेकर लोगों को परेशान करता है तो ऐसे वाक़यात उनके नोटिस में आने पर उनके ख़िलाफ़ कानूनी कार्रवाई करने का इंतबा दिया। इन्होंने कहा कि वह आवाम की खिदमत के लिए सियासत में आए हैं और अपने वालिद के अज़ाइम को जारी रखे हुए हैं। खबरनामे के इख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। कंदी श्रीनिवास रेड्डी ने अपने कैंप ऑफिस में सीएम रेवंत रेड्डी की सालगिरह तकरीब का किया इनेकाद, केक काट कर मनाया जश्न, रेवंत रेड्डी को दी मुबारकबाद। वज़ीर आला रेवंत रेड्डी की सालगिरह तकरीब के पस मंज़र में कंदी श्रीनिवास रेड्डी की क़यादत में ब्लड डोनेशन कैंप का कामयाब इनेकाद, कंदी श्रीनिवास रेड्डी जोड़े ने किया आगाज़। आइन ने तमाम शहरियों को अच्छी क़यादत के इंतखाब के लिए वोट का हक दिया है। वोट शऊर बेदारी प्रोग्राम से एडिशनल कलेक्टर श्यामला देवी का खिताब। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।